తెలుగువారి వినోద విజ్ఞాన వేదిక అమరావతి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. తెలుగువారి కోసం తెలుగులో తేలిగ్గా టాలీ ప్రైమ్ పార్ట్ 3 లెడ్జర్ అండ్ గ్రూప్స్ గురించి ఇవాళ తెలుసుకుందాం. టాలీలో లెడ్జర్ గ్రూప్స్ టోటల్గా 28 ఉంటాయి. అందులో 15 ప్రైమరీ గ్రూప్స్, 13 సబ్ గ్రూప్స్ అని చెప్తాం. ఇవి కాకుండా మనం కావాలనుకుంటే సొంతంగా తయారు చేసుకుని గ్రూప్స్ని మనం వేరే వేరే అకౌంట్స్ ఎంట్రీ చేసేవాడు మన సొంత గ్రూప్స్ కూడా తయారు చేసుకుని ఆ టాలీ గ్రూప్స్లో యాడ్ చేసి వాటిని మనం ఉపయోగించుకోవచ్చు. అది ఎలా చేయాలి అనేది తర్వాత నేర్చుకుందాం. ఇకపోతే ఈ టాలీలో ఉండే గ్రూప్స్ ఉన్నాయి చూసారా, ఇవి అన్నీ మనకి తెలిసినే ఉంటాయి. ఏంటంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఇన్కము, ఇండైరెక్ట్ ఇన్కము, అసెట్స్, కరెంట్ అసెట్స్, లయబిలిటీస్, ఈ విధంగా అన్నీ కూడా మనం ఇంతకుముందు నేర్చుకునే వస్తాయి. కొత్తగా మనకు కనిపించేది ఏంటంటే సండే క్రెడిటార్, సండే డెబిటార్స్ అని 2 కనపడతాయి. ఈ సండే క్రెడిటార్స్ అంటే ఏంటంటే మనం ఎవరి దగ్గర అయితే గూడ్స్ కొంటామో వాళ్ళు మనకి సండే క్రెడిటార్స్ అంటాం. అలాగే మనం ఎవరికైతే గూడ్స్ అమ్ముతామో వాళ్ళు సండే క్రెడిటార్స్ అని చెప్తాం. ఇకపోతే అసలు ఇందులో ఏమేమి ఉంటాయి చూద్దాం. ఒకటి క్యాపిటల్ అకౌంట్, లోన్స్, కరెంట్ లయబిలిటీస్, ఫిక్స్డ్ అసెట్స్, ఇన్వెస్ట్మెంట్స్, కరెంట్ అసెట్స్, మిస్లీనియస్ ఎక్స్పెన్సెస్, సేల్స్ అకౌంట్స్, పర్చేజ్ అకౌంట్స్, డైరెక్ట్ ఇన్కమ్స్, అలాగే ఇండైరెక్ట్ ఇన్కమ్స్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ప్రొవిజన్స్, సస్పెన్స్ అకౌంట్, సండే డెబిటార్స్, సండే క్రెడిటార్స్, బ్యాంక్ అకౌంట్స్, క్యాష్ ఇన్ హ్యాండ్, స్టాక్ ఇన్ హ్యాండ్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్, రిజర్వ్ అండ్ సర్ప్లస్, తర్వాత డిపాజిట్స్, ప్రొవిజన్స్, రిటైన్డ్ ఎర్నింగ్స్, బ్రాంచ్, డివిజన్. ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మనం ఇంతకుముందు తెలుసుకున్నవే. వీటి గురించి అన్నీ మనకి తెలిసిందే. దీంట్లో లాస్ట్ వీడియోలో మనం చెప్పుకుని డెబిట్ క్రెడిట్ తెలుసుకుని జనరల్ ఎంట్రీ వేసిన లావాదేవీలు ఉన్నాయి కదా, ఒక 10 ట్రాన్సాక్షన్స్, వాటికి లెడ్జర్ గ్రూప్స్ ఎలా వేయాలో మనం తెలుసుకుందాం. ఆల్రెడీ మనం డెబిట్ క్రెడిట్ కనుక్కొని ఉంచుకున్నాం కదా, అదే ట్రాన్సాక్షన్కి ఇప్పుడు లెడ్జర్ అండ్ గ్రూప్స్ ఎలా అసైన్ చేయాలో చూద్దాం. లెడ్జర్ ఎలా వేయాలి, దానికి గ్రూప్ ఎలా అసైన్ చేయాలి. ఇప్పుడు క్యాపిటల్ 3 lakhs, అలాగే గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ సుబ్రహ్మణ్య ట్రేడర్స్ 1 lakh, క్యాష్ పెయిడ్ టు సుబ్రహ్మణ్య ట్రేడర్స్ 50,000, గూడ్స్ సోల్డ్ టు కనకదుర్గ ప్రైవేట్ లిమిటెడ్ 1,50,000, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ కనకదుర్గ ప్రైవేట్ లిమిటెడ్ 1,20,000, క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ఏబిసి బ్యాంక్ 70,000, షాప్ రెంట్ పెయిడ్ 50,000, డైలీ వేజెస్ పెయిడ్ 20,000, అలాగే కమిషన్ రిసీవ్డ్ 30,000, అలాగే ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ రిసీవ్డ్ 15,000. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి, ఆల్రెడీ మనం ట్రాన్సాక్షన్స్. వీటికి లెడ్జర్ ఎలా వేయాలి, లెడ్జర్ గ్రూప్స్ ఎలా అసైన్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటండి, క్యాపిటల్. కాబట్టి దానికి లెడ్జర్ ఏముంటుంది, క్యాపిటల్ అని వేసుకుంటాం. ఈ లెడ్జర్ గ్రూప్స్లో మనం గమనిస్తే క్యాపిటల్కి క్యాపిటల్ అకౌంట్ అని ఒక గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ని యాడ్ చేస్తాం. అలాగే పర్చేజ్ అంటే పర్చేజ్ అకౌంట్స్ అనే దానికి యాడ్ చేస్తాం. సుబ్రహ్మణ్య ట్రేడర్స్ అంటే ఎవరండి, మనం వాళ్ళ దగ్గర స్టాక్ కొన్నాం కాబట్టి వాళ్ళు సండే క్రెడిటార్స్. ఈ సండే క్రెడిటార్స్ అనేది కూడా మనకి లెడ్జర్ గ్రూప్స్లో ఉంటుంది. దానికి సుబ్రహ్మణ్య ట్రేడర్స్ సండే క్రెడిటార్స్ అని చెప్తాం. అలాగే దాని తర్వాత ట్రాన్సాక్షన్ ఏంటి, అమ్మాము. ఎవరికి, కనకదుర్గ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి మనం అమ్మాము కాబట్టి మనం ఏం చేస్తాం, ఇక్కడ సోల్డ్ కనకదుర్గ ప్రైవేట్ లిమిటెడ్. సోల్డ్ అంటే సేల్స్ అకౌంట్, కనకదుర్గ ప్రైవేట్ లిమిటెడ్ అంటే వాళ్ళు మనకి సండే డెబిటార్స్ అవుతారు. అలాగే ఎస్బీఐ బ్యాంకులో అమౌంట్ వేసాము, క్యాష్ డిపాజిటెడ్ ఇన్ ఎస్బీఐ బ్యాంక్ ట్రాన్సాక్షన్. ఇక్కడ ఎస్బీఐ బ్యాంక్ అనేది లెడ్జరు, దానికి గ్రూప్ ఏమవుతుంది, బ్యాంక్ అకౌంట్ అనేది గ్రూప్ అవుతుంది. అలాగే రెంట్ పెయిడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కింద చూపిస్తాం. అలాగే వేజెస్ అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అలాగే డిస్కౌంట్ రిసీవ్డ్ అంటే ఏంటి, మనకి వచ్చింది కాబట్టి ఇండైరెక్ట్ ఇన్కమ్.
అలాగే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ రిసీవ్డ్, అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మనకి వచ్చినాయి కాబట్టి అది డైరెక్ట్ ఇన్కమ్గా మనం చెప్పుకుంటాం. ఈ విధంగా చూడండి, లెడ్జరు, దాని ట్రాన్సాక్షన్ పక్కనే మనం అసైన్ చేసిన గ్రూపు, దాని పక్కన నేను ఇచ్చిన టేబుల్లో చూడండి లిస్ట్ ఆఫ్ లెడ్జర్ గ్రూప్స్ కూడా ఉన్నాయి. అవేంటి ఓన్లీ ప్రైమరీ లెడ్జర్ గ్రూప్స్ అనమాట. ఆ ప్రైమరీ లెడ్జర్ గ్రూప్స్ని ఉపయోగించుకుని మనం చేసిన ట్రాన్సాక్షన్కి ఆ లెడ్జరు దానికి సంబంధించి గ్రూప్ అసైన్మెంట్ కూడా ఈ విధంగా మనం చేసుకోవడం జరిగిందనమాట. ఓకే, తర్వాత క్లాస్లో టాలీ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, టాలీలో కంపెనీ ఎలా తయారు చేయాలి అనేది మనం నేర్చుకున్నాం. ఈలోపు మీరు ఒక పని చేయాలి, ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అలాగే లైక్ చేయాలి. నెక్స్ట్ మీకు తెలిసిన వాళ్ళకి, ఎవరైనా మీ స్నేహితులకి తేలిగ్గా టాలీ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి అందరికీ కూడా దీన్ని మనం ఫార్వర్డ్ చేయాలి. నెక్స్ట్ మీరు దీని ద్వారా ఏం నేర్చుకున్నారు అనేది, మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏదన్నా ఉన్నా సరే ఏదో ఒకటి కామెంట్ చేయాలి. బాగుంటే బాగుందని చేయండి, బాగోలేకపోతే బాగోలేదని చేయండి, లేదంటే ఏం చేస్తే బాగుంటుంది అని ఒక సలహా అయినా మీరు ఇవ్వండి. ఓకే, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ క్లిక్ చేసి మీరు కంటిన్యూగా ఛానల్తో టచ్లో ఉండండి.